ఒక పేద కట్టెల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు అతను నది ఒడ్డున కట్టెలు కొడుతుండగా అనుకోకుండా అతని పనిముట్టు గండ్రగొడ్డలి నదిలో పడిపోయింది. ఆ గొడ్డలి అతనికి ఏకైక ఆస్తి. అది కోల్పోవడంతో అతను చాలా బాధపడి ఏడవడం ప్రారంభించాడు. అతను ఏడుపు విని నది నుండి నీటి దేవత ప్రత్యక్షమైంది. ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు అని దేవత అడిగింది. అమ్మా, నా గండ్రగొడ్డలి నదిలో పడిపోయింది. అది లేకపోతే నా కుటుంబం ఆకలితో ఉంటుంది అని వ్యాపారి దుఃఖంతో చెప్పాడు. దేవత జాలిపడి నదిలోకి వెళ్లి బంగారు గొడ్డలిని తీసుకువచ్చి ఇది నీదేనా అని అడిగింది. వ్యాపారి ఆశ్చర్యపోయి, లేదమ్మా, ఇది నాది కాదు, నాది సాధారణమైన ఇనుప గొడ్డలి అని నిజం చెప్పాడు. దేవత మళ్ళీ నీటిలోకి వెళ్లి ఈసారి వెండి గొడ్డల్ని తీసుకొచ్చి అయితే ఇది నీదేనా అని అడిగింది. వ్యాపారి మళ్ళీ తల ఊపి, లేదమ్మా, ఇది నాది కాదు అన్నాడు. మూడోసారి దేవత నదిలోకి వెళ్లి అతని పాత ఇనుప గొడ్డల్ని తీసుకువచ్చింది. ఇది నీ గొడ్డలే కదా అని దేవత అడిగింది. కట్టెల వ్యాపారి సంతోషంతో, అవునమ్మా, ఇదే నా గొడ్డలి అని అన్నాడు. వ్యాపారి యొక్క నిజాయితీకి దేవత చాలా సంతోషించింది. నీవు బంగారాన్ని వెండిని చూసి ఆశపడలేదు, ఈ 3 గొడ్డలను బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి ఆ 3 గొడ్డలను ఇచ్చి మాయమైపోయింది.